హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టైం పాస్. ఇవాళ సాటర్డే స్పెషల్ పెసర పునుగుల బిర్యానీ రాజుల స్టైల్లో. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ మనం రెడీ చేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకొని మనం పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, బంగాళదుంపలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా. అండ్ మనం ఫ్రై చేసిన మసాలాలన్నీ ఇలా పేస్ట్ లాగా చేసుకొని రెడీ ఉంచుకోవాలండి. అండ్ బియ్యం కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ మార్నింగ్ మేము ఏంటంటే పెసర పునుకులు చేసాము. ఆ పెసర పునుకులతో ఇప్పుడు బిర్యానీ అనేది మేము చేస్తున్నామండి. సో ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఏంటంటే మనము జీడిపప్పు ఇంకా పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. సో పెసరపప్పు బిర్యానీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ ఆనియన్స్ ఇవి బాగా వేగాక మనం ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మేము బయట తీసుకోమన్నమాట. ఇంట్లోనే ఎప్పటికప్పుడు మేము మిక్స్ చేసుకుంటాం అన్నమాట. 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే నానబెట్టిన బియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం ఏంటంటే వాటర్ వేయొద్దండి. వాటర్ వేయకుండానే అలా వేపుకుంటూ ఉండాలి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత మనం ముందుగా ఏంటంటే పౌడర్ చేసుకున్నాం కదా మసాలాస్. సో ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలపాలి. ఒక బియ్యం ఏంటంటే ఇలా ఫ్రై చేసుకుంటే తెల్లగా వస్తాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందులో వాటర్ యాడ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీలోకి మనం హాట్ వాటర్ రెడీగా ఉంచుకోవాలండి. ఈ హాట్ వాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి మనము. సో రైస్లో యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10-20 మినిట్స్ వరకు అలా ఉడికించాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి, బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ తర్వాత మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న పెసర పునుకులు ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా మూత పెట్టేసేయాలండి. ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడికించాలి. సో ఉడికాక లాస్ట్లో ఏంటంటే మనము నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో నెయ్యి యాడ్ చేస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైం పాస్ ఛానల్.